పూరి జగన్నాథస్వామి వారి ఆలయంలో ఉత్తర భాగాన ఒక బేస్మెంట్ ఉంటుంది, అంటే అండర్ గ్రౌండ్. ఆ అండర్ గ్రౌండ్ లోపలికి మెట్లు ఉంటాయి, పురాతనమైన మెట్లు. ఆ లోపలికి వెళితే అక్కడ రహస్యమైనటువంటి ఒక గది, నిజానికి ఆ గదిని ఆనుకొని మరో గది. ఇప్పుడు ఆ గదికి సంబంధించిన చర్చ వస్తోంది. రత్నభండార్ అని చెప్పి పిలుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒడిశా పూరి జగన్నాథ స్వామివారి ఆలయంలో ఉండే రత్నభండార్, అత్యంత సీక్రెట్ గా ఉండేటటువంటి గది, రహస్య గది రత్నభండార్, దాన్ని తెరవబోతూ ఉన్నారు. అన్నట్టండి, ఈ భండార్కు సంబంధించి కొంతమందికి రకరకాల సందేహాలు కూడా ఉన్నాయి. అదేంటంటే, రత్నభండార్ లోపల పూరి జగన్నాథ స్వామివారి నగలు, వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, పుష్యరాగాలు ఇవన్నీ ఉంటే మరి స్వామివారికి ప్రతిరోజు నగలు అలంకరించరా? అలాగే ఏమైనా సరే ప్రత్యేకమైన రోజులు ఏమన్నా వస్తే పూరి జగన్నాథ స్వామి వారికి నగలు అలంకరించరా అన్నటువంటి ప్రశ్న వస్తుంది కదా. అక్కడే అండి అసలు విషయం దాగుంది. రత్నభండార్ అన్నది అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. మామూలుగా బేస్మెంట్ అని చెప్పి అంటూ ఉంటాం కదా, అట్లా అండర్ గ్రౌండ్ లో ఉంటుందన్నమాట. ఆ అండర్ గ్రౌండ్ లో కూడా 2 గదుల వరుస ఉంటుంది. ఒకటి బీతర్ బండార్, ఇంకోటి అందర్ బండార్, బాహర్ బండార్, బీతర్ బండార్ అని చెప్పి ఉంటాయి. బీతర్ అంటే లోపలి రత్నభండారము, అలాగే బాహర్ బండార్ అంటే వెలుపలి గది అని చెప్పి అర్థం. సో లోపల ఉన్నటువంటి బీతర్ బండార్లో ఇప్పటి వరకు మనకెవరికి కనిపించినటువంటి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, నగలు ఇవన్నీ కూడా ఉన్నాయి పూరి జగన్నాథ స్వామి వారివి. అదే బాహర్ బండార్ అని చెప్పి ఉందే వెలుపలి గది, దాంట్లో మాత్రం రెగ్యులర్గా పూరి జగన్నాథ స్వామి వారికి అలంకరించే ఆభరణాలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా సరే జగన్నాథ స్వామి వారికి అలంకరించాలి అనుకుంటే ఆభరణాల కోసం బాహర్ బండార్ను తరచూ తెరుస్తూ ఉంటారు. బాహర్ బండార్ను తెరిచి అక్కడి నుంచి నగలు అవన్నీ తీసుకొని వచ్చి ఏ రోజు ఏమేమి అలంకరించాలో అవన్నీ అలంకరిస్తూ ఉంటారు. అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకొకటి బీతర్ బండార్ ఉంది కదా, దాన్ని మాత్రము అంత సులభంగా తెరిచే పరిస్థితి లేదు. ఈ రోజు దాన్ని తెరవబోతూ ఉన్నారనమాట. అది చర్చ. సో చిట్ట చివరిసారిగా 1978లో ఈ రత్నభండార్ లోపలి గది తెరిచినట్టుగా మనకు అర్థమవుతోంది. ఆ టైంలో దాదాపు 70 రోజుల పాటు పూరి జగన్నాథ స్వామి వారి సంపదను లెక్కించారు. అయితే ఇప్పటి వరకు ఆ సంపద ఎంత ఉంది ఏంటి అనేది ఆలయ నిర్వహణ కమిటీ బయట పెట్టలేదు. పైగా ఆ లోపల ఉన్నటువంటి రత్నభండార్ చాలా సీక్రెట్ గా ఉంటుంది. లోపల పాములు కూడా ఉండి ఉండవచ్చు, ముఖ్యంగా బ్లాక్ కోబ్రాస్ అలాంటివి కూడా లోపల తిరుగుతూ ఉండి ఉండవచ్చు అన్నటువంటి చర్చ నడుస్తోంది. 1978 అంటే ఒకసారి ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో. పైగా అండర్ గ్రౌండ్ లో ఉండేటటువంటి ప్రదేశం, చీకటిగా ఉండేటటువంటి ప్రదేశం, ఆలయము చాలా పురాతనమైనది. లోపల ఏమన్నా పగుళ్ళు గనక అట్లాంటివి వస్తూ ఉన్నాయనుకోండి, ఆ బేస్మెంట్ లో ఉన్నటువంటి ఆ సీక్రెట్ రత్నభండార్కు సంబంధించిన గోడల నిండా ఏమన్నా నీళ్లు కారడము ఇట్లాంటివి ఏమన్నా అయినా గానీ రకరకాల సమస్యలు ఉంటాయి. సో వాటన్నింటినీ అంటే ఒకసారి పరిశీలించి మరమ్మతులు చేయాలి అన్నటువంటి ఆలోచన ఉంది. అయితే పాములు ఏమన్నా ఉన్నాయా లోపల అన్న చర్చ మాత్రం గత 2-3 రోజులుగా చాలా వచ్చింది. ఎందుకంటే ఆ బేస్మెంట్కి సంబంధించి అండర్ గ్రౌండ్ లో అండి రకరకాల రంధ్రాలు రకరకాల చోట్ల ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ చీకటి గదుల లోపలికి పాములు దూరడం మొదలయ్యింది అని అంటే ఇక చాలా పాములు వచ్చి అక్కడ నివాసం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక 1985 జూలై 14వ తేదీన ఒక్కసారి ఆ గది తెరిచారు. సంపద లెక్కించలేదు, జస్ట్ తెరిచారు, చెక్ చేశారు లోపల ఎలా ఉంది ఏంటి అనేది మామూలుగా, మళ్ళీ వెంటనే లాక్ చేసేశారు. అది కూడా మనకు ఒక డేటా తెలుస్తుంది. 2018 ఏప్రిల్లో అండి అసెంబ్లీలో ఒడిశా ప్రభుత్వానికి ఈ ప్రశ్నలు వచ్చాయి. ఎప్పుడు తెరుస్తారు అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతూ ఉండడం వల్ల ఇక ప్రభుత్వము ఆలోచించడం మొదలుపెట్టింది. భారతీయ జనతా పార్టీ అయితే ఫుల్గా దీని మీద ఒక లెవెల్లో విప్లవాత్మకంగా ముందుకు తీసుకెళ్లింది మన ఎలక్షన్స్ లో. అరే మన పూరి జగన్నాథ స్వామి వారి రత్నభండారు అప్పుడెప్పుడో 1978లో తెరిచారు. సంపద ఎంత ఉంది ఏమిటి అన్నది తెలియాలి కదా ట్రాన్స్పరెంట్ గా. పైగా ఏమన్నా ఆభరణాలకు మెరుగు పెట్టాలి అంటే మెరుగు పెట్టాలి, మరమ్మతులు చేయించాలంటే మరమ్మతులు చేయించాలి, హై సెక్యూరిటీలో పెట్టాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా అన్నటువంటి చర్చ వచ్చిందనమాట. సో 1978 లెక్కల ప్రకారము ఎంత ఉందనేది ఆలయ కమిటీ అయితే మనకి ఇంతవరకు చెప్పలేదు. కానీ కొంతమంది, ముఖ్యంగా ఒడిశా మాజీ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఆయన వెల్లడించినటువంటిది మాత్రం కొంత సమాచారం అయితే ఉంది. 12,831 భారీల బంగారం ఉంది అని చెప్పారు. భారీ అంటే ఏం లేదండి, 11.66 గ్రాములను ఒక భారీ అని చెప్పి పిలుస్తారు అక్కడ. అలా చూస్తే 12,831 ఇంటూ 11.66 గ్రాములు
లెక్కేయండి, ఎంత వస్తుందో కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే 22,153 భారీల వెండి ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం అంటే ఆ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ప్రతాప్ జైన్ ఇచ్చినటువంటి ఆ పాత డేటా మాత్రం కొంచెం ఉంది. బట్ అది కన్ఫర్మ్ చేయలేదు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ గది ఈ రోజు తెరవబోతున్నారు కాబట్టి ఒకసారి లెక్కించడం ప్రారంభిస్తే ఎంత ఉంది ఏమిటి అన్నది మనకు తెలుస్తుంది. నిజానికండి అసలు ఆ రత్నభండారు తెరవడం గురించి గత 5-6 ఏళ్లుగా ఒక యుద్ధమే జరుగుతోంది. 2018 ఏప్రిల్లో ఒడిశా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అరే రత్నభండారు తెరవండి అయ్యా, ఏమిటి సమస్య అని చెప్పి. ఇక చచ్చినట్టు ఒడిశా ప్రభుత్వం తెరవాలని చెప్పి ప్రయత్నం చేసింది, కానీ ఆ భీతర్ బండారు ఉంటుంది కదా, ఆ లోపల గది ఒక తాళం చెవి కనపడలేదు అని చెప్పారు. ఇదెక్కడి కథ, తాళం చెవి కనిపించకపోవడం ఏంటి అన్నటువంటి దుమారం రేగింది. చాలా పెద్ద దుమారం అండి. అది తాళం చెవి కనిపించకపోవడం ఏంట్రా అని. మొత్తానికి రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రఘుబీర్ దాస్ నేతృత్వంలో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 324 పేజీల నివేదికను 2018 నవంబర్లోనే ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో ఏముంది ఏంటనేది ఇంతవరకు ప్రజలకు తెలియదు. ఇక రత్నభండార్ లోపల ఎంత సంపద ఉంది, ఎప్పుడు తెరుస్తారు అని చెప్పి బలాంగీర్కు చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడున్నాడండి హేమంత్ పండా. ఆలయ నిర్వహణ కమిటీకి ఒక సమాచార హక్కు అప్లికేషన్ కూడా పెట్టారు. మనకు రైట్ టు ద ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదండి, అది పబ్లిక్ కి తెలియాల్సినటువంటి విషయం, ప్రైవేట్ చెందినటువంటి విషయం కాదు. ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి శాలరీ ఎంత వస్తుంది, ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క సంపద ఎంత ఉంది, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలిస్తే సరిపోతుంది, అందరికి తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఇది పబ్లిక్ కి సంబంధించిన విషయం, ఆలయానికి సంబంధించిన విషయం. అంటే భక్తులు ఏదైనా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. బట్ 1978 తర్వాత కూడా చాలా కానుకలు అవన్నీ కూడా వచ్చుంటాయి కదా, అవన్నీ కూడా ఎక్కడ పెడుతూ ఉన్నారు అని అంటే బాహర్ బండార్లో పెడుతున్నారు ఒక చోట. సో వాటన్నింటినీ మళ్ళీ ఏవి భీతర్ బండార్లోకి చేర్చాలి, ఇవన్నీ చర్చలు జరుగుతాయి. సో రత్న బండార్ను ఈ రోజు తెరవబోతూ ఉన్నారండి ఒడిశా పూరి జగన్నాథ స్వామి వారి ఆలయానికి సంబంధించి. అయితే ఆలయంలో సంప్రదాయాలకు ఎలాంటి అవరోధం కలగకుండా లోపల తనిఖీలు చేపట్టే విధంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు రిటైర్డ్ జడ్జి గారి కమిటీ. సో రత్నభండార్ తెరవడమే కాకుండా మరమ్మతులు చేయబోతూ ఉన్నారు. అదంతా కూడా పర్యవేక్షించడం కోసమనే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రస్తుతం పూరి జిల్లా కలెక్టర్ సమర్థ్ వర్మ ఆయన విలేకరులతో చెప్పారు. ఇవన్నీ అండి ఇంకా చాలా వార్తలు మనకు పూరి జగన్నాథ స్వామి వారి ఆలయానికి సంబంధించి రాబోతూ ఉన్నాయి. గత 45 సంవత్సరాల నుంచి రత్నభండార్ లోపలి గది తెరవడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చెయ్యలేదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అసెంబ్లీ వేదికగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు భారతీయ జనతా పార్టీ నేత జై నారాయణ మిశ్రా చాలా స్ట్రాంగ్ గా డోస్ ఇచ్చి మరీ ప్రశ్నించారండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఒడిశాలో పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన రత్న బండార్ తెరవడానికి సంబంధించి అత్యంత వేగంగా స్టెప్స్ ముందుకు పడ్డాయి. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ఒక తాళం చెవి కలెక్టరేట్ లో దొరికిందనమాట ట్రెజరీలో, ఆ తాళం చెవితో గనక రత్నభండారు తాళం తెరుచుకోకపోతే తాళాన్ని బద్దలు కొట్టబోతూ ఉన్నారు. అది కూడా కమిటీ డిసైడ్ చేసేసింది. సో చూద్దాం ఎంత సంపద ఉంటుందో పూరి జగన్నాథ స్వామి వారి ఆలయానికి సంబంధించి. ఎందుకంటే రాజులు మహారాజులు చాలామంది అండి సమర్పించారు. 12వ శతాబ్దం నాటి నుంచి ఈ జగన్నాథ ఆలయంలో చాలా విలువైనటువంటి ఆస్తిగా అప్పటి నుంచి రత్నభండార్ను ఎన్నో అభివర్ణిస్తూ వచ్చాయన్నమాట, ఎన్నో గ్రంథాలు. జగన్నాథ స్వామి వారి బంగారు ఆభరణాల కోసం తూర్పు గంగా రాజవంశానికి చెందినటువంటి అనంగ భీమా వారు 2,50,000 మదాల బంగారాన్ని విరాళమిచ్చినట్టు ఉత్కళ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసినటువంటి మదాలా పంజీలో రాయబడి ఉంది. 2,50,000 మదాలాలు అని చెప్పి రాశారు. ఒక్క మధా అంటే అప్పట్లో 5.83 గ్రాములు. సో మల్టిప్లై చేయండి, 2,50,000 ఇంటూ 5.83 గ్రాములు మల్టిప్లై చేయండి. అంటే ఒక్క రాజవంశానికి చెందినటువంటి ఒక్క రాజే అంత ఇచ్చారు. ఇంకా చాలా మంది అండి సూర్యవంశీ రాజులు చాలా మంది ఒడిశాకు చెందినటువంటి వారు పెద్ద ఎత్తున పూరి జగన్నాథ స్వామి వారికి బంగారాన్ని విరాళంగా అందించినట్టు మదాలా పంజీలో పబ్లిష్ అయ్యి ఉంది. అంతేకాకుండా ఇక సాధారణమైన భక్తులు అందించినటువంటి బంగారు ఆభరణాలు, కానుకలు అవన్నీ అండి ఆ బండార్లో ఉన్నాయన్నమాట. ఇక వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, పుష్యరాగాలు, ఇక ఎన్నెన్ని ఉన్నాయో స్వామివారికి సంబంధించి. ఇక విష్ణువు అనంగానే అండి అలంకార ప్రియుడు మనకు తెలిసిందే. అందులోనూ కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా అలంకరించుకుంటారో మనకి ఎందరెందరో మహనీయులు మహానుభావులు రచించినటువంటి ఎన్నో గ్రంథాలలో ఉన్నాయి. సాక్షాత్తు వేదవ్యాసుడు రచించినటువంటి భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వర్ణన ఆపాద మస్తకం ఎంత చక్కగా
తయారు చేసేదో యశోదామాత అన్నటువంటిది మనకు అందులో కనిపించేది. అలాగే కృష్ణ పరమాత్మ వివాహమైన తర్వాత ఆయన భార్యలు ఆయనని చక్కగా అలంకరించేవారు. ఆపాద మస్తకం ఆయన బంగారు ఆభరణాలతో అత్యద్భుతంగా మెరిసిపోతూ ఉండేవాడు కృష్ణ పరమాత్మ. మరి అటువంటి స్వామివారికి ఎన్ని బంగారు ఆభరణాలు ఎంతెంతమంది రాజులు సమర్పించి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఆ డేటా మొత్తం రాబోయే రోజుల్లో బయటికి రాబోతోంది. అది విషయం. ధన్యవాదాలు.